ఐపిక్ ఇంగ్లీష్కు స్వాగతం. ఇవాళ మనం ఒక రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలనేది చూద్దాం. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి కామెంట్లో టైప్ చేయండి. ఒకవేళ మీ మైండ్లోకి ఈ పదాల్లో ఏదైనా ఒకటి వచ్చి ఉంటే కంగ్రాచులేషన్స్, మీరు కరెక్ట్ అయిన పదం యూజ్ చేస్తున్నారా లేదా, కరెక్ట్ పదం ఏమి యూజ్ చేయాలి ఒకవేళ లేకపోతే అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. జనరల్గా రిలేషన్షిప్ స్టేటస్ని తెలియపరిచేందుకు డేటింగ్ అని, సీయింగ్ సమ్వన్ అని, సింగిల్, కమిటెడ్, ఎంగేజ్డ్, మ్యారీడ్, ఇన్ ఏ రిలేషన్షిప్, ఓపెన్ రిలేషన్షిప్, విడోడ్, సపరేటెడ్, డివోర్స్డ్, కాంప్లికేటెడ్ అని అంటూ ఉంటారు. బోనస్గా లాస్ట్లో ఒకటి మీకు చెప్పబోతున్నాను సర్ప్రైజింగ్గా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొదటిగా మనం డేటింగ్ అంటే చూద్దాం. డేటింగ్ అంటే జనరల్గా కొత్త వారిని గురించి కలుస్తూ, అంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్తో వాళ్ళని కలుస్తూ వాళ్ళ గురించి తెలుసుకునే ప్రక్రియ. సో ఇలాంటి డేటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పచ్చు అంటే, ఐఎమ్ గోయింగ్ ఆన్ అ డేట్ విత్ రాశి. ఫర్ ఎగ్జాంపుల్, రాశి అనేది ఒక అమ్మాయితో డేట్కి నేను వెళ్తున్నాను అని చెప్పేటప్పుడు, లేదా ఐ హ్యావ్ ఎ డేట్ టు నైట్ విత్ హితేష్ అనే అబ్బాయితో నేను డేట్కి వెళ్తున్నాను, ఇవాళ నాకు డేట్ ఉంది. లేదా ఐఎమ్ డేటింగ్ సమ్వన్, నేను ఒకరిని డేట్ చేస్తున్నాను అంటే నేను ఒకరితో డేటింగ్లో ఉన్నాను అని చెప్పడం కోసం అన్నమాట. రెండవది సీయింగ్ సమ్వన్ అంటే ఇది కూడా డేటింగ్ చేసేటప్పుడే వాడుతూ ఉంటారు, కానీ మొదటి డేట్స్లో అంటే ఫస్ట్ టైం మీరు డేటింగ్ వెళ్తుంటే సీయింగ్ సమ్వన్ అని వాడకూడదు. కొన్ని డేట్స్ అయిన తర్వాత, అంటే డేటింగ్ అంటే 1 time 2 times వెళ్ళరు, ఒక 2-3 times కలుస్తూ ఉంటారు, మీరు వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఈ ప్రక్రియలో సీయింగ్ సమ్వన్ అని అనొచ్చు. కానీ ఈ సీయింగ్ సమ్వన్కి డేటింగ్కి కొంచెం తేడా ఉంది. అది లాస్ట్లో డిఫరెన్సెస్ చెప్పేటప్పుడు నేను ఏంటి అని చెప్తాను. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే, ఐఎమ్ సీయింగ్ సమ్వన్ దీస్ డేస్, ఈ మధ్య నేను ఒకరిని చూస్తున్నాను. ఇక్కడ సీయింగ్ సమ్వన్ అంటే చూడటం కాదు. ఇప్పుడు మన ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఈ న్యూస్ లెటర్ తెలుసుంటే మన ఫాదర్స్ కానీ మన మదర్స్ కానీ వచ్చేసి మా వాడిని కొంచెం చూసుకోండి అంటే కళ్ళతో పెట్టి చూసుకోవడం కాదు కదా. సో ఇట్లాగా కళ్ళతో పెట్టి చూడడం కాదు. సీయింగ్ సమ్వన్ అంటే ఒకరిని కలుస్తున్నాను, ఒకరి గురించి తెలుసుకుంటూ ఉన్నాను, తెలుసుకునే ప్రక్రియలో ఉన్నాను అని అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, ఐఎమ్ సీయింగ్ జెసికా అని నేమ్స్ వాడచ్చు, లేదా ఐఎమ్ సీయింగ్ మహేష్ దీస్ డేస్ అని వాడచ్చు. ఐఎమ్ సీయింగ్ మహేష్ దీస్ డేస్ అనే పదం ఇట్లా వాడచ్చు, సింపుల్గా చెప్పచ్చు. మూడవది సింగిల్ అంటే హ్యాపీగా, సంతోషంగా, మనశ్శాంతిగా ఉండడం. తమాషకుంటున్నాను, ఎటువంటి రిలేషన్షిప్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం అనేది సింగిల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎవరితోనూ ఏ పార్ట్నర్తోనూ లేకుండా ఉండడం అనేది సింగిల్ అని చెప్పుకోవచ్చు. దీనికి కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐఎమ్ సింగిల్ అని చెప్పచ్చు. ఐఎమ్ హ్యాపీలీ సింగిల్ అని కొంతమంది చెప్తూ ఉంటారు ప్రౌడ్గా. కొంతమంది వచ్చేసేసి కొంచెం మరీ కరువులో ఉన్న వాళ్ళు, మరీ పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, ఐఎమ్ సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ అని చెప్తూ ఉంటారు. సో మీరు దీంట్లో ఏ కేటగిరీనో ఒకవేళ సింగిల్ కనుక అంటే కింద కామెంట్లో టైప్ చేయండి. ఒకవేళ మీరు మీ పార్ట్నర్ కలుసుకోవచ్చేమో, ఎవరో తెలుసు. నెక్స్ట్ వచ్చేసేసి కమిటెడ్ అంటే ఒకరి కోసమే, ఒకరితోనే నేను అంకిత భావంతో ఉన్నాను, ఇంకొకరి వైపు చూడట్లేదు అని. ఈ కమిటెడ్ అనేది ఏ విధమైన ఫార్మల్ రిలేషన్షిప్ కాదు, కాకపోతే ఒకరితో నేను కమిట్ అయి ఉన్నాను, నేను ఇంకొకరి వైపు చూడను అని చెప్పేట్లుగా. ఎగ్జాంపుల్స్ వచ్చేసి, ఐఎమ్ కమిటెడ్ టు తానియా, ఒకరి పేరు ప్రస్తావించి చెప్పచ్చు. లేదా ఐఎమ్ కమిటెడ్, ఎవరన్నా వచ్చి ప్రపోజ్ చేసినా, లేకపోతే ఎవరన్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది మీ మీద అని చెప్పినా, సారీ ఐఎమ్ కమిటెడ్ అని ఒక మాటలో చెప్పేసి వదిలేయచ్చు. వాళ్ళకి డీటెయిల్స్, పేరు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. లేదా ఇంకొకరి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, షీఈస్ కమిటెడ్ టు రాహుల్, తను రాహుల్కి కమిటెడ్, సో తను ఇలాంటి వేరొకరితో వెళ్ళే ఆలోచన మాత్రం చేయదు అని మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఎంగేజ్డ్ అనేది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని పబ్లిక్గా అనౌన్స్ చేయడం. నేను ఇతనితో ఎంగేజ్ అయి ఉన్నాను, వీఆర్ అబౌట్ టు గెట్ మ్యారీడ్ అని చెప్పే ప్రక్రియలో చేసేదే ఈ ఎంగేజ్డ్ అనే పదం. ఇది ఎగ్జాంపుల్స్ చెప్తే ఐఎమ్ ఎంగేజ్డ్ అని సింపుల్గా చెప్పచ్చు, లేదా ఐఎమ్ ఎంగేజ్డ్ టు అని వాళ్ళ పర్సన్ పేరుని చెప్పచ్చు. అంటే ఐఎమ్ ఎంగేజ్డ్ అని చెప్పినప్పుడు ఇక్కడ పర్సన్ పేరు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికైతే చెప్పగలగారో వాళ్ళకి చెప్పచ్చు. నెక్స్ట్ మనకు తెలిసిందే మ్యారీడ్, ఒకరితో కలిసి ఒకరు జీవితాన్ని పంచుకోవడం.
ఒకరితో కలిసి ఒకరి జీవితాన్ని పంచుకోవడం అంటే అన్ని విషయాల్లో బాధలు, కష్టాలు, లైఫ్లో అన్ని ఫామ్స్లో మీరు నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పడుకునే వరకు ఎన్ని విషయాలు ఉంటాయి మీ లైఫ్లో, ఒక కుటుంబంగా ఫామ్ అయ్యి మీరిద్దరు కానీ మీ కుటుంబంగా మీ తర్వాత పిల్లలు వీళ్ళతో కలిసి ఒక జీవితాన్ని పంచుకోవడం. దీని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐఎమ్ మ్యారీడ్ అని చెప్పచ్చు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటే ఐఎమ్ మ్యారీడ్ అని చెప్పచ్చు, లేదా ఐఎమ్ మ్యారీడ్ టు అని చెప్పేసి నేమ్ చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ లాగా ఐఎమ్ మ్యారీడ్ టు డానియల్, లేకపోతే ఐఎమ్ మ్యారీడ్ టు జెసికా, ఇట్లా చెప్పచ్చు. మూడోది వచ్చేసి ఐ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 8 years. ఐ బీన్ మ్యారీడ్ ఫర్ 8 years అంటే నేను 8 ఏళ్ళగా ఈ వివాహ బంధంలో ఉన్నాను, వైవాహిక బంధంలో ఉన్నాను అని చెప్పే ప్రక్రియలో ఈ మ్యారీడ్ అనేది మీ స్టేటస్గా, రిలేషన్షిప్ స్టేటస్గా మీరు చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఇన్ ఏ రిలేషన్షిప్ అంటే ఒకరితో ఒకరు కలిసి పర్సనల్ లేదా సోషల్ లైఫ్ని రెండింటిని పంచుకోవడం. ఇదేంటి, మ్యారేజ్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది కదా. ఇన్ ఏ రిలేషన్షిప్కి మ్యారేజ్కి డిఫరెన్స్ ఏంటంటే నేను లాస్ట్లో డిఫరెన్సెస్ చెప్తాను, అప్పుడు కవర్ చేస్తాను. సో ఇన్ ఏ రిలేషన్షిప్ అంటే పర్సనల్ లైఫే కాకుండా జస్ట్ ఏదో మీరు మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళి మీ పార్ట్నర్, మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి అక్కడ కలిసి, ఇది కాదు. మీరిద్దరు కలిసి ఒక చోట ఉండి ఒక ఇంట్లో ఉండి మీరు రిలేషన్షిప్ పర్సనల్ లైఫ్ని పంచుకోవడం. ఇక్కడ వచ్చేసి మీరు చెప్పాలంటే ఐ మీన్ ఏ రిలేషన్షిప్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఐ మీన్ ఏ రిలేషన్షిప్ విత్ మై బాయ్ ఫ్రెండ్, లేదా ఐ మీన్ ఏ రిలేషన్షిప్ విత్ సో అండ్ సో పర్సన్ అన్నట్లుగా నేమ్ చెప్పచ్చు, ఇబ్బంది లేదు. ఇంకొకటి ఓపెన్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే ఒకరితో కాకుండా జనరల్గా ఇద్దరు కలిసి రిలేషన్షిప్లో ఉంటారు, కానీ ఎటువంటి కమిట్మెంట్స్ ఉండదు. ఒకరితో కాకుండా వాళ్ళకి వేరొక వాళ్ళతో మళ్ళీ రిలేషన్షిప్ మెయింటైన్, ఇంకొక ఫర్దర్ ప్యారలల్ రిలేషన్షిప్ ఇంకొకటి మెయింటైన్ చేసేందుకు ఇద్దరిలో ఏ ఒక్కరికి అభ్యంతరం ఉండదు. ఇలాంటి వాటిని ఓపెన్ రిలేషన్షిప్ అంటూ ఉంటారు. సో ఇలాంటి ఓపెన్ రిలేషన్షిప్స్ అనేది జనరల్గా ఐ మీన్ ఎన్ ఓపెన్ రిలేషన్షిప్ విత్ అని పేరు చెప్పచ్చు. జనరల్గా ఈ ఓపెన్ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా ఓపెన్గా చెప్పుకోరు, ఎందుకంటే కొంచెం ఇలాంటివి చెప్పుకునేప్పుడు కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉన్న వాళ్ళతో చెప్పుకోలేరు. ఓపెన్ మైండెడ్గా ఉన్న వాళ్ళతో మాత్రమే చెప్పుకోగలరు. ఓపెన్ మైండెడ్ లేని వాళ్ళతో, కొంచెం ఆర్థడాక్స్గా ఉన్న సొసైటీలో వీటిని చెప్పుకోలేరు. సో నెక్స్ట్ వెళ్దాం. విడోడ్ అంటే పార్ట్నర్ చనిపోయి ఉండడం, భార్య అయినా ఉండొచ్చు, ఇలాగ మ్యాక్సిమం భార్యలు కానీ భర్తలు కానీ చనిపోయి ఉండొచ్చు, వాళ్ళని విడోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విడోడ్ కనుక అయి ఉంటే ఐఎమ్ విడోడ్ ఫర్ 10-12 years బై దిస్ డిసెంబర్ అంటే ఈ డిసెంబర్కి నేను నా పార్ట్నర్ చనిపోయి, లేదా నా భార్య కానీ నా భర్త కానీ చనిపోయి 12 ఏళ్ళు అవుతుంది అని చెప్పచ్చు. లేదా ఐఎమ్ విడోడ్ అని సింపుల్గా చెప్పచ్చు. లేదా మై విడోడ్ ఆంట్ లివ్స్ నియర్ బై, మా భర్త చనిపోయిన ఆంట్ ఎవరైతే ఉందో ఆమె మా దగ్గరలోనే నివసిస్తూ ఉంది అని చెప్పచ్చు. ఇలాగా ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపరేటెడ్ అంటే విడిపోవడం అంటే ఎక్కడంటే ఒక మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదా ఒక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, మీ ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉండి విడిపోయి ఉండొచ్చు వర్కౌట్ కాక, లేకపోతే ఒక మ్యారేజ్ అయి ఉండొచ్చు. కానీ ఇది ఒక మ్యారేజ్ కనుక అయి ఉంటే అఫీషియల్గా విడాకులు తీసుకునే ప్రాసెస్లో ఉంటుంది. కొంతమంది విడాకులు కూడా తీసుకోరు, కానీ సపరేట్ అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇలాంటి వారిని సపరేటెడ్ అని మనం అనొచ్చు. ఎగ్జాంపుల్గా అయితే ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ మై వైఫ్ అంటే నేను మా భార్య నుంచి సపరేట్ అయిపోయి జీవిస్తున్నాను. ఐఎమ్ సపరేటెడ్ ఫ్రమ్ మై గర్ల్ ఫ్రెండ్, నా గర్ల్ ఫ్రెండ్ నుంచి నేను సపరేట్ అయిపోయి ఉన్నాను. ఈ విధంగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ డివోర్స్ అంటే విడాకులు తీసుకొని ఉండడం. ఈ డివోర్స్ అయిన వాళ్ళు మళ్ళీ సింగిల్ స్టేటస్లోకి వచ్చేస్తారు. అంటే ఎవరితోనూ కమిట్ కాకుండా ఎవరి రిలేషన్షిప్లో ఉంటే ఎవరితోనూ రిలేషన్షిప్లో ఉండకుండా ఉండడం అనేది డివోర్స్. అంటే ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లో నుంచి లీగల్గా బయటకు వచ్చేస్తుంటారు అనమాట. సో ఇది చెప్పాలన్నప్పుడు ఐఎమ్ డివోర్స్ అని చెప్పచ్చు. లేదా నేను ఒక డివోర్స్ తీసుకున్న వ్యక్తిని అని చెప్పేటప్పుడు ఐఎమ్ ఏ డివోర్స్డ్ అని చెప్పచ్చు. లేదా ఇంకొక విధంగా ఐ గాట్ డివోర్స్డ్ ఫ్రమ్ మై హస్బెండ్ ఆఫ్టర్ 2 years ఆఫ్ అవర్ మ్యారేజ్ అంటే నేను 2 ఏళ్ళ వైవాహిక జీవితం తర్వాత మా భర్తతో నేను డివోర్స్ తీసుకున్నాను అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లికేటెడ్. ఇది చెప్పుకోలేంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకునేవన్నీ ఒక రకమైతే ఈవెన్ ఓపెన్ రిలేషన్షిప్ కూడా ఒక ఓపెన్ మైండెడ్ సొసైటీస్లో మీరు చెప్పుకోవచ్చు. కానీ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ అనేవి గొడవలు తీసుకొస్తాయి మీకు మధ్యనే, లేకపోతే ఇవి అక్రమ సంబంధాలని, ఇలాంటి సంబంధాలు కొన్ని కాంప్లికేటెడ్ వస్తాయి.
జనరల్గా అదేంటో తెలియదు కానీ మన సోషల్ మీడియాలో ఇప్పుడు ఉందో లేదో నేను గమనించలేదు. ఇంతకుముందు ఫేస్బుక్లో ఇలాంటి వాటిలో కూడా రిలేషన్షిప్ స్టేటస్ కాంప్లికేటెడ్ అని ఉంటుంది. అంటే ఇది ఎలాంటి రిలేషన్షిప్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్సే, ఎటువంటి ఎమోషనల్ ఇది ఉండదు, కాకపోతే వాళ్ళకు ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుంది అంతే. అదొక ఫిజికల్ రిలేషన్షిప్, కానీ వాళ్ళు జంట కాదు, వాళ్ళు జస్ట్ ఫ్రెండ్సే. ఇదొకటి. నెక్స్ట్ సీక్రెట్ రిలేషన్షిప్, ఎవరికి తెలియకుండా గోడచాటు పనులు చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని సీక్రెట్ రిలేషన్షిప్ అంటారు. జనరల్గా మన సొసైటీస్లో, ఆర్థడాక్స్ సొసైటీస్లో, ఆర్థడాక్స్గా ఉన్న వాటి ఫ్యామిలీస్లో, సొసైటీస్లో ఎక్కడైనా సరే మీరు చూస్తుంటే ఇలాంటివి ఎక్కువ మనం రూమర్గా చెప్పుకుంటూ ఉంటాం, సీక్రెట్ రిలేషన్షిప్స్ అనేవి. ఇంకోటి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి అంటే, వీళ్ళు అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఉంటారో, ఎవరైతే లేదా అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఈ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిజికల్గా దగ్గరగా ఉండరు. ఎక్కడో ఆన్లైన్లో కలిసి ఉంటారు, లేకపోతే ఆల్రెడీ కలిసి ఉన్న వాళ్ళు దూరం రాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోయి ఒక చదువుల రీత్యా లేకపోతే ఉద్యోగాల రీత్యా దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. ఫోన్లోనో లేకపోతే డిజిటల్గా ప్రేమించుకుంటూ ఉంటారు వీళ్ళని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అంటారు. ఇవి కొంచెం కాంప్లికేటెడ్. ఒకవేళ వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కోసం అక్కడ ఎవరైనా కలవచ్చు, వీళ్ళు ఎక్కడైనా ఎవరినైనా కలవచ్చు. సో వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయొచ్చు. అందుకని లాంగ్ డిస్టెన్స్ అనేవి కూడా కొంచెం కాంప్లికేటెడ్. తర్వాత మ్యారీడ్ క్రష్, పెళ్ళైన వారి మీద క్రష్ ఉండడం, ఒక రకమైన ఇష్టం ఉండడం, ఇది కూడా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ కింద వస్తుంది. ఇంకా 4 ఉన్నాయి. ప్రిటెండింగ్ టు బీ సమ్వన్ యూర్ నాట్, అంటే నువ్వు ఏదైతే కాదు, సో అవతల వాళ్ళకి ఒకలాగా చూపిస్తూ బయట ఇంకోలాగుంటూ భయంకరమైన ఓన్ కేర్ టేకింగ్ తీసుకునే భర్తలాగో భార్యలాగో ఉంటూ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి హాని చేస్తున్నట్టుగా వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా ఉండడం, లేదా ఎవరి మీదో ఇష్టం ఉంచుకొని వీళ్ళతో అడ్జస్ట్ అయిపోతున్నట్టు అదొక రకమైన నటించడం, ఇలాంటి రిలేషన్షిప్స్. ద క్రష్ ఆన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన తెలియకుండానే వాళ్ళు ఇంప్రెస్ అయిపోయేసేసి ఆపోజిట్ జెండర్స్ అయినప్పుడు ఇట్లాంటప్పుడు క్రష్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటివి కూడా కొన్ని కాంప్లికేటెడ్. అంటే మీరు కనుక ఇప్పుడు ఆ కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ని, ఆ క్రష్ని కనుక మీరు బెస్ట్ ఫ్రెండ్తో చెప్తే వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్ అర్థం చేసుకోకపోవచ్చు, మీ రిలేషన్షిప్ దెబ్బతినొచ్చు. సో కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అంటారు. ఇంకోటి సర్కమ్స్టాన్షియల్ లవ్, అంటే పెళ్లి చేసుకున్నారు, సో అతను బాగాలేకుండా వచ్చింది, ఏదో ప్రామిస్ చేశారు కాబట్టి ఇంకా అతని నుంచి లేకపోతే భార్య నుంచి ఎటువంటి సపోర్ట్ కానీ లైఫ్ కానీ రావట్లేదు. ఇక చేసుకున్నారు కాబట్టి బాధ్యతగా ప్రేమించాల్సి వస్తుంది. ఇలాంటివి కొన్ని ఎలాంటివి అంటే మన బ్రహ్మానందం చెప్తాడు కదా, ఫస్ట్ ఆమె ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అని. ఇలాంటివన్నీ సర్కమ్స్టాన్షియల్ లవ్స్. ఇలాంటి ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ అని అంటాం. లాస్ట్ వచ్చేసి కంఫర్టబుల్ రిలేషన్షిప్. కంఫర్టబుల్ అంటే ఎంతవరకు జనాల కోసమే వాళ్ళ కోసమే ఉన్నట్లుగానే బతుకుతూ ఉంటారు. వాళ్ళకి మధ్యన ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవు. ఒక ఇంట్లో పెయిర్గా ఉంటారు, పెళ్ళి ఉండొచ్చు, పెళ్ళి కాకపోయి ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు కలిసి ఒక ఇల్లు కొన్నారు కొత్తల్లో, పెళ్ళైన కొత్తల్లో. ఆ లోన్ అమౌంట్ అనేది ఇద్దరి అకౌంట్స్లో నుంచి సమానంగా వెళ్తుంది, భార్య భర్త ఇద్దరు అకౌంట్స్లో. వీళ్ళకి మధ్య డిఫరెన్సెస్ వచ్చేసినాయి, కానీ వాళ్ళు దాన్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఆ లోన్ అమౌంట్ అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు, ఇద్దరి మీద బాధ్యత ఉంది కాబట్టి. ఇంకొకటి, పిల్లలు పుట్టిన తర్వాత కొంతమందికి డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. అప్పుడు విడిపోలేక పిల్లల కోసంగా గుండె చంపుకొని బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటివి కూడా కాంప్లికేటెడ్ అని వస్తాయి. సో వీటికి అన్నిటికంటే ముఖ్యంగా మీకు చెప్పే నేను బోనస్ ఒకటి ఉంది, అదే సాఫ్ట్వేర్ డెవలపర్. అంతేనండి, ఈ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో కూడా తెలియదు సాఫ్ట్వేర్ డెవలపర్స్కి. ఇది వ్యాపారం అంటారు చూసారా, అట్టనే ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే కామెడీగా, కానీ ఇలాంటి కార్పొరేట్ జాబ్స్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది ఒక జస్ట్ కార్పొరేట్ జాబ్కి ఒక రిప్రజెంటేటివ్. ఓకే, ఇలాంటి చేస్తున్నప్పుడు లైఫ్ అండ్ వర్క్ బ్యాలెన్స్ తప్పిపోయేసేసి పర్సనల్ లైఫ్ కేర్ చేయకుండా వర్క్ లైఫ్ మీద ఫోకస్ చేస్తూ ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయకండి. జస్ట్ ఫైండ్ యువర్ రైట్ పార్ట్నర్ అండ్ యూ విల్ హ్యావ్ ద రైట్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. సో మీరు మంచి పార్ట్నర్ని అయితే ఎంచుకోండి లైఫ్లో. అంత మాత్రాన ప్రతి ఆదివారం ఏ పార్కులకో ఏ షాపింగ్ మాల్స్కో వెళ్ళి తిరుగుతూ వాళ్ళ కోసం వలయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. జస్ట్ మీ పర్సనల్ లైఫ్ మీద కొంచెం ధ్యాస పెట్టండి, ఆటోమేటిక్గా మీకు పార్ట్నర్ అనేది దొరికేస్తారు. ఇప్పుడు మనం డిఫరెన్సెస్ గురించి చూద్దాం.
వాటిలో మొదటిగా డేటింగ్ వర్సెస్ సీయింగ్ సమ్వన్. డేటింగ్ అంటే ఏంది, సీయింగ్ సమ్వన్ అంటే ఏంది, రెండు ఒకటే కదా. ఇక్కడ మన డేటింగ్ అంటే ఏంటి అంటే మొదటిసారి వెళ్తున్నప్పుడు లేదా ఇనిషియల్ డేస్లో లేదా చాలా డేట్స్ వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్పవలసిన పదం సీయింగ్ సమ్వన్. కానీ ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు డేటింగ్ అనే యూజ్ చేయండి. ఎందుకంటే సీయింగ్ సమ్వన్ అనేది ఒకసారి అక్రమ సంబంధానికి కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, లేదా మీకు ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు. అతను వచ్చేసేసి వేరొక అమ్మాయితో వెళ్ళడం మీరు చూస్తున్నారు, వేరే అమ్మాయితో గడపడం అట్లా. మీ ఫ్రెండ్కి చెప్పాలంటే ఏం చెప్తారు? అది చెప్పేటప్పుడు యువర్ హస్బెండ్ ఈజ్ సీయింగ్ సమ్వన్. సో అంటే మీ భర్త ఎవరైతే ఉన్నారో తను వేరొకరిని కలుస్తూ ఉన్నాడు తరచుగా, నేను చూశాను, జాగ్రత్త పడు అని చెప్పడానికి. సో సీయింగ్ సమ్వన్ కంటే డేటింగ్ అనేది కొంచెం అథెంటిక్గా ఉంటుంది. ఎందుకంటే సో ఆల్రెడీ కమిటెడ్లో లేని రిలేషన్షిప్స్ని మీరు డేటింగ్ అనేది చెప్పుకోవచ్చు, కానీ సీయింగ్ సమ్వన్ అనేది అన్ని విధాలు వస్తుంది. సో డేటింగ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్, కమిటెడ్కి ఎంగేజ్డ్కి డిఫరెన్స్ ఏంటి? కమిటెడ్ అంటే మీరు అఫీషియల్గా ఎవరికి అనౌన్స్ చేయట్లా. యూ మైట్ బీ కమిటెడ్ టు సమ్వన్. మీరు ఒకరితో కమిట్ అయి ఉండొచ్చు, బట్ యూ నో నీడ్ టు గెట్ మ్యారీడ్. మీరు మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అది కమిటెడ్ అంటే మీకు ప్రస్తుతం మనసులో వాళ్ళు తప్పించి ఇంకెవరు లేరని కమిట్మెంట్ ఇచ్చేసుకున్నారు మీ ఇద్దరు పరస్పరంగా. కానీ ఎంగేజ్మెంట్ అంటే నలుగురికి అనౌన్స్ చేయడం, కాన్ఫిడెంట్గా మీకు రిలేషన్షిప్లోకి మ్యారేజ్లోకి వెళ్ళిపోతున్నాం అని అనౌన్స్ చేయడమే ఎంగేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి మ్యారీడ్ ఒకటి, ఇంకొకటి ఇన్ ఏ రిలేషన్షిప్. మ్యారీడ్ అంటే కష్ట సుఖాలను పంచుకుంటూ జీవితాన్ని పంచుకోవడం, అంటే పబ్లిక్గా అనౌన్స్ చేసి మేము కాన్ఫిడెంట్గా ఈ రిలేషన్షిప్లో వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం ఒక కుటుంబాన్ని అని. ఇన్ ఏ రిలేషన్షిప్ అనేది సీక్రెట్గా మెయింటైన్ చేస్తారు, మ్యాక్సిమం చెప్పరు, ఫ్రెండ్స్కి మాత్రం తెలిసి ఉండొచ్చు, పేరెంట్స్కి తెలియనియరు మ్యాక్సిమం. సో ఎందుకంటే మనకున్న సొసైటీలో, ఇండియన్ సొసైటీలో ఇప్పటికి కూడా ఈ రిలేషన్షిప్లో ఉండడం అనేది ఒక పెద్ద టబు. అంటే ఒక టబు అంటే ఏంటి అంటే ఒక సామాజికంగా మనం అది యాక్సెప్ట్ చేయవలసిన విషయం కాదు అనమాట. సో అట్లానే చూస్తారు. సో కాబట్టి మ్యారీడ్కి రిలేషన్షిప్కి ఉన్న తేడా అది. నెక్స్ట్ వచ్చేసి ఇనే రిలేషన్షిప్కి ఓపెన్ రిలేషన్షిప్కి. ఇందాక అనుకున్నట్టుగా ఇనే రిలేషన్షిప్ అంటే పర్సనల్ లైఫ్, సోషల్ లైఫ్ షేర్ చేసుకుంటూనే వాళ్ళు కమిట్ అయ్యి ఉంటారు ఒకరితో ఒకరు. కానీ ఓపెన్ రిలేషన్షిప్లో కమిట్ అయ్యి ఉండరు. వీళ్ళిద్దరూ ఒక చోట కలిసి నివసిస్తూ ఉండొచ్చు, లేదా ఒక రూమ్లో ఉండొచ్చు, ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉండొచ్చు. కానీ వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళతో పోకూడదు, వీళ్ళతో పోకూడదు, వాళ్ళని చూడకూడదు, వీళ్ళతో చూడకూడదు అనే అంటే ఆ కమిట్మెంట్ అనేది ఉండదు ఇద్దరికి. సో దీన్ని ఓపెన్ రిలేషన్షిప్కి, ఇన్ ఏ రిలేషన్షిప్కి డిఫరెన్స్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపరేటెడ్, ఇంకోటి డివోర్స్డ్. సపరేటెడ్ అంటే అది ఒక రిలేషన్షిప్, మామూలుగా అది రిలేషన్షిప్లో నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, పెళ్ళిలోంచి అంటే ఒక మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ డివోర్స్డ్ అంటే ఖచ్చితంగా లీగల్గా డివోర్స్ అనేది తీసుకొని ఉండాలి, లేకపోతే డివోర్స్ అని కాదు. సపరేటెడ్ అంటే డివోర్స్ తీసుకోకుండా ఉన్న ప్రాసెస్ అయి ఉండొచ్చు, డివోర్స్ తీసుకునే ప్రాసెస్లో ఉండొచ్చు, కానీ సపరేట్గా బ్రతుకుతుంటారు, ఒక ఇంట్లో బ్రతకరు. ఇలాంటి ప్రాసెస్ని సపరేటెడ్ ప్లస్ డివోర్స్డ్కి మన ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. లాస్ట్లో సింగిల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దీంట్లో సింగిల్ బెటర్. సింగిల్ ఎందుకు అంటే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ ఉంటుంది సింగిల్కి. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏం చెప్పాను, ఒక కార్పొరేట్ జాబ్ వర్క్ లైఫ్ స్టైల్కి రిప్రజెంటేటివ్గా అని చెప్పాను కదా. వర్క్ లైఫ్ని ఎక్కువ చూసుకుంటూ పర్సనల్ లైఫ్ కనుక ఎక్కువ చూసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే పడే మానసిక క్షోభ, దాని ఆ లోన్లీనెస్, డిప్రెషన్ ఇవి వేరు ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ ఈ సింగిల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా సరే తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, తనకంటూ తన ఏంటో తెలిసి ఉంటుంది, తన కంపెనీ తాను ఎంజాయ్ చేస్తాడు, ఇది ఉంటుందన్నమాట. సో మీరు కనుక ఏదైనా కార్పొరేట్ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ ఉంటే కనుక సింగిల్గా ఉండాలో లేకపోతే ఆ కార్పొరేట్ ఎంప్లాయీ ట్యాగ్తో ఉండాలో ఒకసారి నిర్ణయించుకోండి. మర్చిపోయాను, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటో కింద కామెంట్లో టైప్ చేయండి. ఎవరో మిమ్మల్ని ఏమి అనర్లేండి, ఎందుకంటే ఈ ఛానల్ ఎక్కువగా యూత్ ఎక్కువ వాచ్ చేస్తూ ఉన్నారు స్టాటిస్టిక్స్ ప్రకారంగా. సో వరీ అవ్వద్దు. మీకు ఇంకా సింగిల్గా ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాను, మాకు తెలియట్లేదు అంటే ఐపీక్ ఇంగ్లీష్తో డేటింగ్కి వెళ్ళండి, 2-3 వీడియోలు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే 1-2 డేట్స్లో ఏం తెలుస్తాయండి, చూడండి, కొన్ని రోజులు చూడండి, లివ్ ఇన్ రిలేషన్షిప్లో వెళ్ళండి, ఐపీక్ ఇంగ్లీష్తో నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి, అంతే సింపుల్.
సో ఇంతటితో నేను రిలేషన్షిప్ ఎట్లాగా డిఫైన్ చేయాలో ఈ వీడియోని ఎండ్ చేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లు టైప్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. లేదా నెక్స్ట్ వీడియోలో మరి ఎక్కువ హెవీ డౌట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐపీక్ ఇంగ్లీష్. Please subscribe. If you like the video, please like it. If you don't like the video, please dislike it. Thank you so much. See you in next video. Bye-bye.